టెడలాఫిల్, సిల్డినాఫిల్, అసినాఫిల్ అనే వయాగ్రాస్. అసలు వయాగ్రాస్ అంటే ఏంటి? ఎప్పుడు యూజ్ చేస్తారు? దీనికైనా మంచి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా గురించి తెలుసుకుందాం. బేసికలీ ఈ వయాగ్రాస్ PDE5 ఇన్హిబిటర్స్ అంటాం. అంటే ఫాస్ఫోడయాస్టరేజ్ ఇన్హిబిటర్స్. ఇవేం చేస్తాయి అంటే అంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి అంగంలోనికి ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తాయి. అంటే ఉన్న రక్తనాళాలను వ్యాకోచింపచేయడం ద్వారా అంగంలోనికి బ్లడ్ ప్రవహించడం ద్వారా అంగం ఎరెక్షన్స్ వస్తాయన్నది కాన్సెప్ట్, సైన్స్. బేసికలీ ఏమవుతుంది అంటే ఈ సిల్డినాఫిల్, టెడలాఫిల్, అవినాఫిల్ ఇవన్నీ అలోపతిక్ మెడికేషన్స్ అంటాము. అంటే పిడి ఇన్హిబిటర్స్ సైంటిఫిక్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి యూస్ చేసేటివిగా పేరు కాంచినటివి. అదే విధంగా ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉంటాయి. అంటే అశ్వగంధ కావచ్చు, షీలాజిత్ కావచ్చు, జింకో బైలబ్బ కావచ్చు, ఇలాంటివన్నీ. ఇవి కూడా ఏం చేస్తాయంటే సేమ్ కాన్సెప్ట్. బేసికలీ అంగానికి రక్త ప్రసరణ ఇంక్రీజ్ చేసే ఔషధాలు. సో ఇవి రెండు వాడినంత వరకు అంగం స్తంభిస్తుంది. ఇవి ఆపేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. సో డిపెండెన్సీ అనేది ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. డిపెండెన్సీ అంటే మెడికేషన్ వేసుకొని సెక్స్ చేయాల్సిన ఇబ్బంది అనేది వస్తుంది.